స్తోత్రమేసయ్యా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతిదినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైన దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? ప్రభు మరి గొప్ప దేవుడు గనక మరి ఈ దినం విశ్రాంతి దినం, మరి దేవుడు ఏర్పాటు చేసిన విశ్రాంతి దినం. మరి ప్రతి ఒక్కరూ మరి దేవుని కృపను బట్టి దేవుని సన్నిధికి రావాలని, అలాగే 3 దినాలు ఉపవాసం మీటింగ్ మరి చాలా ఘనంగా జరగడానికి కృపనిచ్చాడు. అందుని బట్టి కూడా మరి యేసయ్యకు వందనాలు. మరి ప్రతి ఒక్కరూ మరి అద్భుతాలు చూడబోతున్నారు అని నేను నమ్ముతున్నాను. మీరును విశ్వసించి మరి దేవుని సన్నిధికి రండి అని తెలియజేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. కీర్తనల గ్రంథము 64వ అధ్యాయము 4వ వచనం. నీ ఆవరణంలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకుని వాడి ధన్యుడు. నీ పరిశుద్ధాలయం చేత మేము నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మరి దేవుని మందిరములో ఆయన చేసే మేలు చేత మనము తృప్తి పొందుతామట. కనుక మరి మనం దేవుని సన్నిధిలో ఎలా తృప్తి పడుతుంటే, మనం వాళ్ళ ఆశల మీద, వాళ్ళ శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, వాళ్ళ అవసరతలు, రకరకాలైన మరి పరిస్థితులు గుండా మరి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుని వాక్కు ద్వారా మరి మనలను తృప్తిపరుస్తాడు. దేవుని వాక్కు ఓన్లీ మాట ద్వారా మనం తృప్తిపరచబడతామంటే కాదు, కానీ ఆ వాక్కు కార్యం చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఆయన వాక్కు కార్యం చేస్తుంది. ఇక్కడ ఆశ్చర్య కార్యాలు మనం చూస్తాం కనుక మరి ఆయన సన్నిధికి మనం వెళ్ళాలని, మరి అలాగే ఆయన చేత ఏర్పరచుకుని మనము కూడా ధన్యులు. ఎందుకంటే ఎందరికో లేని భాగ్యాన్ని మనం ఆయనను స్తుతించడానికి దేవుడు ఇస్తున్న కృపను బట్టి కూడా ప్రతి ఒక్కరూ దేవునికి దగ్గరగా జీవించడానికి ప్రయత్నం చేయాలని మరి మీకు తెలియచేస్తూ దేవుని సన్నిధికి నడిపించబడండి. మరి అనేక మందిని నడిపించండి. తద్వారా మీరు దీవెన పొందుతారు అని తెలియచేస్తూ ప్రతి ఒక్కరూ కుటుంబాలుగా రావాలని కూడా మీకు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారు, వారందరి జీవితాల్లో నా తండ్రి ఈ వాగ్దానం జరిగించమని, నీ కృపించమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా నా తండ్రి ప్రార్థన అవసరాలు కోరుతున్నారు, వారందరి జీవితాల్లో నీ కృపించమని ప్రార్థిస్తున్నాను. ఈ విశ్రాంతి దినం యొక్క మేలు చేత ప్రతి ఒక్కరిని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాను. రోగులుంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. అలాగే యవనస్తులకి నేను వివాహాలు జరిగించమని, ఉద్యోగాలను బిడ్డకు ఉద్యోగాలు, చదువుకున్న బిడ్డలకి జ్ఞానం, జ్ఞాపశక్తి దయచేయమని, అలాగే ఉద్యోగాలు, వ్యాపారాలు నా తండ్రి వ్యవసాయాలు అన్నింటిలో కూడా ప్రభా నీ కృప ప్రతి ఒక్కరికి ఉంచమని ప్రార్థిస్తూ ఈ దినం ఎవరైతే ప్రభా మా గ్రామాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని నేనా కాచి కాపాడమని నాయకులను, అధికారులు, మంత్రులు, ప్రధానులు అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. ఎక్కడెక్కడ ఈ దినం ఆరాధనలు జరుగుతున్నాయి ప్రతి చోట నీ మహిమ, నీ కంచి ఉంచమని, ప్రతి సన్నిధి చుట్టూ నీ కాపుదలు ఉంచమని, సేవకులను నీ ఆత్మచేత వాడుకుని ఆత్మను ఉజ్జీవింపచేసి బలపరచమని ప్రార్థిస్తూ, విశ్వాసంలో స్థిరపరచమని ప్రార్థిస్తూ ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే బర్త్డే చెప్పిన బిడ్డలందరికీ క్రీస్తు నామములో నా శుభాలు, క్రీస్తు నామములో ప్రభా నేనా మీరు దీవించమని, సంవత్సరం అంతా నీ దయ కిరీటాన్ని ఉంచమని, తోడైన మాయం పొందమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమందిని బిడ్డలారా, ప్రభు మనందరితో మాట్లాడి మనల్ని బలపరిచిన విధానం బట్టి ఆయన స్తుతిద్దాం, ఆయన కనపడతాం, ఆయన బలపడదాం, మరి ఆయన నామాన్ని గొప్ప చేద్దాం అని తెలియజేస్తూ మరి దీన్ని ఎవరైతే మ్యారేజ్ డే బట్టి చెప్పి మీ అందరికీ క్రీస్తు నామములో నా శుభాలు తెలియజేస్తాను. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.